ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సాంఘిక శాస్త్ర 2023 టెక్స్ట్ బుక్లోని 10వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 10వ పాఠం ప్రపంచీకరణ. ఇందులో 136 నుంచి 138 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ఎన్ని దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి? 1 150, 2 130, 3 120, 4 135. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ఎన్ని దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి? 1 150, 2 130, 3 120, 4 135. ఎప్పుడు పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి అంటే ఏ ప్రాంతంలో అంటే ఏ సంవత్సరాల్లో నెలకొల్పబడుతున్నాయి? ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుని ఉండేవి కావు. 1 1970-80లలో, 2 1980-90లలో, 3 1940-50లలో, 4 1950-60లలో. ఎప్పుడు పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి? ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుని ఉండేవి కావు. 1 1970-80లలో, 2 1980-90లలో, 3 1940-50లలో, 4 1950-60లలో. ఎప్పటి నుంచి మొదలుకొని దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు? 1 1981 నుంచి, 2 1991 నుంచి, 3 1971 నుంచి, 4 1961 నుంచి. ఎప్పటి నుండి మొదలుకొని దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాల్లో మార్పులు చేశారు? 1 1981 నుంచి, 2 1991 నుంచి, 4 1971 నుంచి, 4 1961 నుంచి. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య లేదా మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీనిని ఏమని అంటారు? 1 అవధులు, 2 అవరోధాలు, 3 కోటాలు, 4 ఎల్లలు. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య లేదా మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితిని విధించవచ్చు. దీనిని ఏమని అంటారు? 1 అవధులు, 2 అవరోధాలు, 3 కోటాలు, 4 ఎల్లలు. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రభుత్వం వేటిని ఉపయోగించవచ్చు? 1 వాణిజ్య అవరోధాలను, 2 వాణిజ్య అవసరాలు, 3 వాణిజ్య అవకాశాలు, 4 వాణిజ్య పెట్టుబడులు. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రభుత్వం వేటిని ఉపయోగించవచ్చు? 1 వాణిజ్య అవరోధాలను, 2 వాణిజ్య అవసరాలు, 3 వాణిజ్య అవకాశాలు, 4 వాణిజ్య పెట్టుబడులు. ఏ విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారం లేదా వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు? 1 సంక్లిష్టమైన విధానాలు, 2 సరళీకృత విధానాలు, 3 అంతర్గత విధానాలు, 4 అంతర్జాతీయ విధానాలు. ఏ విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారం లేదా వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు? 1 సంక్లిష్టమైన విధానాలు, 2 సరళీకృత విధానాలు, 3 అంతర్గత విధానాలు, 4 అంతర్జాతీయ విధానాలు. టెలికమ్యూనికేషన్ సేవలు ఏ సాధనాల వల్ల సాధ్యమయ్యాయి? 1 ఉద్యోగ ప్రసార సాధనాలు, 2 ఆర్థిక సాధనాలు, 3 గ్రామ ప్రసార సాధనాలు, 4 ఉపగ్రహ ప్రసార సాధనాలు. టెలికమ్యూనికేషన్ సేవలు ఏ సాధనాల వల్ల సాధ్యమయ్యాయి? 1 ఉద్యోగ ప్రసార సాధనాలు, 2 ఆర్థిక సాధనాలు, 3 గ్రామ ప్రసార సాధనాలు, 4 ఉపగ్రహ ప్రసార సాధనాలు. ఇంటర్నెట్ ద్వారా పనిచేసే 1 ఈమెయిల్, 2 వాయిస్ మెయిల్, 3 పైవని, 4 1 మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా పనిచేసి 1 ఈమెయిల్, 2 వాయిస్ మెయిల్, 3 పైవని, 4 1 మాత్రమే. ఏ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు? 1 మొబైల్ ఫోన్లు, ఫ్యాక్స్, 2 టెలిఫోను, 3 టెలిగ్రాఫ్, 4 పైవన్నీ. ఏ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు? 1 మొబైల్ ఫోన్లు, ఫ్యాక్స్, 2 టెలిఫోను, 3 టెలిగ్రాఫ్, 4 పైవన్నీ. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఏ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటించబడేలా చూస్తుంది? 1 ప్రపంచ వాణిజ్య బ్యాంకు, 2 ప్రపంచ వాణిజ్య సంస్థ, 3 జాతీయ వాణిజ్య సంస్థ, 4 జాతీయ వాణిజ్య బ్యాంకు. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఏ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుంది? 1 ప్రపంచ వాణిజ్య బ్యాంకు, 2 ప్రపంచ వాణిజ్య సంస్థ, 3 జాతీయ వాణిజ్య సంస్థ, 4 జాతీయ వాణిజ్య బ్యాంకు. ప్రభుత్వం విధించిన అవరోధాలను పరిమితులను తొలగించడాన్ని ఏమంటారు? 1 ఆర్థిక సరళీకరణ, 2 అవరోధ సరళీకరణ, 3 అవరోధ పరిమితి, 4 బ్యాంకుల సరళీకరణ. ప్రభుత్వం విధించిన అవరోధాలను పరిమితులను తొలగించడాన్ని ఏమనంటారు? 1 ఆర్థిక సరళీకరణ, 2 అవరోధ సరళీకరణ, 3 అవరోధ పరిమితి, 4 బ్యాంకుల సరళీకరణ. ఏ రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయి? 1 సమాచార సాంకేతిక రంగంలో, 2 భావ ప్రసార సాంకేతిక రంగంలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏ రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయి? 1 సమాచార సాంకేతిక రంగంలో, 2 భావ ప్రసార సాంకేతిక రంగంలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ప్రపంచీకరణకి ఏది మూలమని భావిస్తారు? 1 ఆర్థిక రంగము, 2 రాజకీయ వాతావరణం, 3 సాంకేతిక రంగము, 4 పైవన్నీ. ప్రపంచీకరణకు ఏది మూలమని భావిస్తారు? 1 ఆర్థిక రంగము, 2 రాజకీయ వాతావరణం, 3 సాంకేతిక రంగము, 4 పైవన్నీ. వాణిజ్య అవరోధాలకు ఉదాహరణ: 1 ఉత్పత్తి, 2 పన్ను, 3 పెట్టుబడి, 4 శ్రమ. వాణిజ్య అవరోధాలకు ఒక ఉదాహరణ: 1 ఉత్పత్తి, 2 పన్ను, 3 పెట్టుబడి, 4 శ్రమ. WTO విస్తరింపు: 1 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, 2 వరల్డ్ ట్రీట్ ఆర్గనైజేషన్, 3 హోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, 4 వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. WTO విస్తరింపు: 1 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, 2 వరల్డ్ ట్రీట్ ఆర్గనైజేషన్, 3 హోల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, 4 వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు ఎన్ని దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలు సభ్యులుగా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఒకటి 150 దేశాలు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్ని దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలు సభ్యులుగా ఉన్నాయంటే 150 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ ఒకటి. ఎప్పుడు పరిశ్రమలో అప్పుడే నెలకొల్పబడుతున్నాయి అంటే ఏ ప్రాంతాలు నెలకొల్పబడుతున్నాయి? ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుని ఉండేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ 4 1950 60లలో. ఎప్పుడు పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుని ఉండేవి కాదు. 1950 60లలో. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పటి నుండి మొదలుకొని దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానంలో మార్పులు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 2 1991 నుండి. ఎప్పటి నుండి మొదలుకొని దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానంలో మార్పులు చేశారంటే 1991 నుండి. కరెక్ట్ ఆన్సర్ 2. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీనిని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 కోటాలు. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య లేదా మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితిని విధించవచ్చు. దీనిని ఏమని అంటారంటే కోటాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రభుత్వం వేటిని ఉపయోగించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ 1 వాణిజ్య అవరోధాలను. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి నియంత్రించడానికి ప్రభుత్వం వేటిని ఉపయోగించవచ్చు అంటే వాణిజ్య అవరోధాలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారులు వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 2 సరళీకృత విధానాల ఫలితంగా. ఏ విధానాల ఫలితంగా అంటే సరళీకృత విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారులు వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 2 సరళీకృత విధానాలు. టెలికమ్యూనికేషన్ సేవలు ఏ సాధనాల వల్ల సాధ్యమయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ 4 ఉపగ్రహ ప్రసార సాధనాలు. టెలికమ్యూనికేషన్ సేవలు ఏ సాధనాల వల్ల సాధ్యమయ్యాయి అంటే ఉపగ్రహ ప్రసార సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ 4. ఇంటర్నెట్ ద్వారా పనిచేసేవి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవని ఈమెయిల్ వాయిస్ మెయిల్. ఇంటర్నెట్ ద్వారా పనిచేసే పని కూడా కరెక్ట్ ఆన్సర్ 3 పైవని ఈమెయిల్ వాయిస్ మెయిల్. ఏ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారం వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవని మొబైల్ ఫోన్లు ఫ్యాక్స్ టెలిఫోన్ టెలిగ్రాఫ్. ఏ సేవలను ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారంటే మొబైల్ ఫోన్లు ఫ్యాక్స్ టెలిఫోన్ టెలిగ్రాఫ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఏ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 ప్రపంచ వాణిజ్య సంస్థ. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఏ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుందంటే ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రభుత్వం విధించిన అవరోధాలను పరిమితులను తొలగించడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 ఆర్థిక సరళీకరణ. ప్రభుత్వం విధించిన అవరోధాలను పరిమితులను తొలగించడాన్ని ఏమంటారంటే ఆర్థిక సరళీకరణ. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ సమాచార సాంకేతిక రంగంలో భావ ప్రసార సాంకేతిక రంగంలో. ఏ రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా వేగంగా ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ సమాచార సాంకేతిక రంగంలో భావ ప్రసార సాంకేతిక రంగంలో. ప్రపంచీకరణకి ఏది మూలమని భావిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ ఆర్థిక రంగము రాజకీయ వాతావరణం సాంకేతిక రంగం. ప్రపంచీకరణకి ఏది మూలమని భావిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ ఆర్థిక రంగము రాజకీయ వాతావరణం సాంకేతిక రంగం. ఈ 3 కూడా చెప్పవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. వాణిజ్య అవరోధాలకు ఒక ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ 2 పన్ను. వాణిజ్య అవరోధాలకు ఇందులో ఏంటంటే ఒక ఉదాహరణ పన్ను అనేది ఒక ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ 2. WTO విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ 1 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మన బుక్లో WTO గురించి చెప్పుకుంటాం కాబట్టి దాన్ని తీసుకుందాం. WTO విస్తరింపు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.